సిరిగెనవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెళ్ళాడను. కృష్ణ పరమాత్మ 16,000 ఉన్నారు కనుక డబ్బున్నవాడు కనుక పర్వాలేదు. తిరిపి నువ్వు ముష్టెత్తుకుంటావు, నీవు పోషెత్తుగాడు, నీకు డబ్బు లేదు. తిరుపు మునగి ఇద్దరాండ్రా పరమేశ గంగ విడు. ఆ గంగని మాకు ఇచ్చేస్తే నువ్వు పార్వతితో సుఖపడు అన్నట్టు. ఇంత అసభ్యకరంగా శ్రీనాథుడు పద్యం రాయుడు. ఇది శ్రీనాథుడికి అంటగట్టారు మన వాళ్ళు. నీడు దొరకలేటండి. ఇద్దరు భార్యలు నీకెందుకు, డబ్బు లేనివాడు ముష్టెత్తుకునేవు తిరిపము అంతా తిడతాడే. ఈశ్వర భక్తుడు తిడతాడంటే ఈశ్వరుడు నిజంగా మాట్లాడతాడా? ఆలోచించదు వీళ్ళు. సిరిగెలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడని తిరుపమునగి ఇద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి సారు. శ్రీనాథుడు రాసిన పద్యం కాదు, ఎవరో రాసి అంటగంటే. శ్రీనాథుడు శైలి ఎలా ఉండదు, అసలు మెజెస్టిక్గా ఉండదు, అందంగా ఉంటుంది. నలనాళికమునాళనాలతిక నవ్య ప్రణాళీ మిళల్లలనాలాపకథా సుధానుభవ లీలాలోల. ఆ స్టైల్ అలా ఉంటుంది. ప్రస్తుతింపగత సముత్పట కఠోర చటులగుణ టంక్రియాఘనస్తనిత ఘోష శాప నీరత భవశరాసారసిమిత. ఆ స్టైల్లో ఉంటుంది శ్రీనాథుడి కవిత్వం. ఇంత పేలవంగాను పరమేశ గంగ విడుము పార్వతి సారు రాయుడు. అసలు కవిత్వ ధోరణే అయింది కదా. కానీ శ్రీనాథుడు అన్న అసలు అలా అనడం ఇంచేత ఈశ్వరుడు గంగాధరుడు కానీ గంగాపతిని ఎక్కడా లేదు. పురాణాల్లో ఎక్కడ కూడా గంగని ధరించాడని. భగీరథుడు తపస్సు చేసినప్పుడు ఆ జటాజూటంలో గంగా నదిని బంధించాడు అంతే. అంతేగాని గంగాధరుడయ్యాడు కానీ గంగాపతి అనేది గంగా గౌరీ సంవాదం అని ఒకటి ఉంది. అది జానపద వాంగ్మయంలో ఉంది, పౌరాణికంగా లేదు. ఉంది కానీ అది మామూలుగా జానపదులు. అది ఆ కవిత్వం మన స్టాండర్డ్గా తీసుకోక్కర్లేదు. అంచేత కావాల్సింది ఎక్కడ గంగాధరుడే తప్ప గంగాపతి అన్నది ఎక్కడా పురాణ వాంగ్మయంలో అలా అర్థం రాదు. అంచేత ఈ పద్యం శ్రీనాథుడిది కాదు, రాసేసారు. అందుచేత గంగాధర అన్నాడు. ఇక్కడ గంగాపతి అనలేదు. గంగాధర నీ ప్రసాదంబూరం సర్వగీర్వాణ గంధర్వులు దేవతలంతా కూడా కృతార్థులయ్యారు నీ రేవలని. ఈశ్వరుని యొక్క మహిమ ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అంధకారంలో ఉన్నాం. లైట్ వెలుగుతుంటే అంధకారం ఏంటి? శుభ్రంగా లైట్ వెలుగు అంధకారం ఏంటండి అంటున్నాడు. ప్రజలంతా ఎక్కడ ఉన్నారని అన్నయ్య గారి దండగల్లో చెబుతున్నారంటే అంధకారంలో ఉన్నారని చెబుతున్నారు. లైట్లో ఉంటే కూడాను. ఎలా కుదురుతుంది అది? ఏ అంధకారం అది? భవాంధకారం. మామూలు చీకటి కాదు అది. లోపల ఆభ్యంతరంగా పట్టినటువంటి ఒక చీకటి ఉంది. అంధకారం అంటే నిజమైన అంధకారం కాదు, మళ్ళీ మాయాంధకారం. అది జ్ఞానం వస్తే పోతుంది. మరి సంసార మాయాంధకారం అంటే భార్య, పిల్లలు, కుటుంబాలు ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా ఏమైనట్టు అంధకారాలే. భార్య కనపడుతోంది, పిల్లలు కనపడుతున్నారు, ఎంత కనపడుతున్నారు. ఇక్కడ అర్థం ఏమిటంటే వాళ్ళు కాదు నీ మోక్షానికి అడ్డం కలిగించేవారు. భార్య వలన కానీ, పిల్లల వలన కానీ, మిత్రుల వల్ల కానీ, ఎవరి వల్ల ఆటంగా వాళ్ళ మీద నీవు అతిగా పెట్టుకున్న మమకారం, అది మోహం అంటారు. ఆ మోహం పోగొట్టేవాడు శంకరుడు. అందరినీ చూడాలి. రామకృష్ణ పరమహంస గారు భార్యను వదిలిపెట్టి ఎక్కడికి పోలేదు. కానీ భార్యలో దేవీతత్వం చూశాడు ఆయన. అందరూ అలా దేవీతత్వం చూడలేడు. భార్యను భార్యగా చూసినా మొత్తం భగవంతుడు అందరిలో ఉన్నారనేటటువంటి ఒక మంచి భక్తిభావం ఉండాలి. అందుకోసం చెప్పాడు భాజాల విధ్వస్త నిస్సార సంసారమాయ. సంసారం అంటే కుటుంబం అని అర్థం కాదు. జనన మరణ పుట్టడం సావడం అనేటటువంటి అవస్థ. ఈ అవస్థకి ఇది మాయాంధకారం. మోక్ష వస్తే ఇది ఉండదు. అందుచేత ఈ మాయాంధకారం తొలగించడానికి నేను సేవిస్తే మాకు అలాంటి భాగ్యం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో దండకల్లో ఈ మాట చెబుతాడు. భాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారు. ఈ విధంగా కొన్ని సవాళ్ళు మనం చెప్పుకున్నాం. ఎక్కువగా చెప్పుకోవడానికి చాలా విషయం ఉంది కాబట్టి అప్పుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు ఆయన. ఇస్తే ఆ పాశుపతాస్త్రం జగద్భయంకరమైంది, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోమని ఆదేశించారు. లేకపోతే అల్పుల యందు ప్రయోగించకూడదు. ఈ విధంగా అర్జునుడు పాశుపతాస్త్రం ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసునా? దేవేంద్రుడు వచ్చాడు దేవతతో. అమరావతికి రావయ్యా అన్నాడు. అమరావతి అంటే దేవేంద్రుడు పట్టడం. తీసుకెళ్ళాడు. తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. బ్రతికుండగా దేవేంద్రుడు అర్ధసింహాసనం మీద కూర్చోవడం అంటే ఈ పాంచభౌతిక శరీరంగా ఉంటే సాధ్యం. మరణించిన వాళ్ళు పుణ్యాత్ములైతే స్వర్గలోకంలో ఉండొచ్చు, అది వేరే సంగతి. ఈ భౌతిక శరీరంతో ఉన్నాడు ఎవరు? అర్జునుడు. కదండి. పాంచభౌతిక శరీరంతో ఉన్న అర్జునుడు ఇంద్రుడి చేత ఆహ్వానించబడి తన ఇంద్రుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడండి. ఎంత విశేషమవుతుంది. అదే అర్జునుడిలో ఉన్న గొప్పతనం. అంచేతే పాండవానాం ధనంజయ అన్నాడు భగవద్గీతలో. పాండవుల్లో అర్జునుడు నేనేనయ్యా అని చెప్పిన కారణం అంత గౌరవస్థానం ఉంది దానిలో. సరే,
దివ్యాస్త్రాలు ఇచ్చారు. ఇంద్రుడు కూడా దివ్యాస్త్రాలు ఇచ్చారు. అదే కాకుండా వరుణుడు ఇచ్చాడు. మిగతా దిక్పాలకులు కూడా వాళ్ళ దివ్యాస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది? పాశుపతాస్త్రం ఇది లభ్యమైంది శంకరుడు వల్ల. ఆయన అంతర్ధానం అయిన తర్వాత ఇంద్రుడు అమరావతికి తీసుకువెళ్ళి ఇన్ని అస్త్రాలు మంచి తేజస్శాలిగా అయ్యాడు. ఇక్కడ ఒక పరీక్ష ఏం జరిగిందంటే, సరే ఇంద్రుడు సింహాసనం కూర్చోబెట్టుకున్నాడు. అతనికి విడిదిచ్చాడు, ఒక మందిరం ఇచ్చాడు. ఆ మందిరంలో అర్జునుడు, ఇంద్రభోగం కదా అది, భోగానికి ఇంద్రభోగం అని పేరు. అన్ని భోగాలు ఇంద్రలోకంలో ఉన్నట్టు ఇంకెక్కడ ఉండవు. ఆ భవనంలో అర్జునుడు ఉండగా రాత్రి సూర్యాస్తమం అయిన సమయంలో వారు చెబుతున్నాడు. అక్కడ చంద్రుండు ఆంధ్రచంద్రికల దిగ్వరితను అలంకరింపుతుండ. అయ్యా ఒక్క మనవి, ప్రకరణ వచ్చిందిగా చెబుతున్నాడు. విధినాడు చంద్రుడికి మనం దండం పెడుతున్నాం, నేలపొడుపుకి దండం పెడుతున్నాం కదా. ఈ పాతకు దారం తీసి ఓ మహానుభావ నా కొత్త బట్టలు ఎంటున్నాం. అసలు నమస్కారం పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? నవో నవో భవతి జాయమాన ఉద్దేశం అందరినీ ఓషధులతో సంతర్పణం చేసి అందరికీ అన్నవస్త్రాలు ఇమ్మనమని. కానీ మనం మాత్రం పాత రోజులు పోగించి కొత్తది అడుగుతున్నాం. పూర్ణిమ నాడు కూడా నమస్కారం చెయ్యాలి. హనుమ చంద్రుడికి సూర్యుడికి నమస్కారం చేశారు, రామాయణంలో ఉంది. నమోస్తు చంద్ర అర్కమరుద్గణేభ్య. ఎందుకంటే మనం ఆచరింపదగిన ధర్మం కనుక చెబుతున్నాను. చంద్రోదయం అయింది అని ఈ కథలో వచ్చిన సందర్భం వచ్చింది కనుక దాన్ని చెబుతున్నాను. ఏమిటంటే పూర్ణిమ నాడు, ఈవేళ ప్రతిపత్తి అయిపోయింది, ప్రతి పూర్ణిమకి గుర్తు పెట్టుకోవాల్సింది మా ప్రార్థన. చంద్రుడు అలా హొరైజన్లో చాలా ఉదయిస్తున్న సమయంలో నమస్కారం పెట్టారు. ఈ శ్లోకం చదవాలి. వసంత బాంధవ ప్రేయ సీతాంశు స్వస్తి మే గురు నగరా గగనార్ణవ మాణిక్య చంద్ర దాక్షాయణీపతే. ఈ శ్లోకం చదవాలి మనం. ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విషయం. మనకి దానివల్ల లాభం ఏమిటంటే 1000 చంద్రులను చూసే భాగ్యం కలుగుతుంది, దీర్ఘాయుష్యం కలుగుతుంది. చిన్నప్పటి నుంచి అలవాటు కనుక ఉంటే 1000 చంద్రుల సహస్ర చంద్ర దర్శనం, షష్ఠి పూర్తి 60 ఏళ్ళకి, 70 ఏళ్ళకి సప్తతి పూర్తి, సప్తతి అభ్యర్థ పూర్తి. ఇప్పుడు సహస్ర చంద్ర దర్శన శాంతి పౌష్టిక మహోత్సవం 83 ఏళ్ళు ప్రాంతంలో. అంతకాలం జీవిస్తే ప్రారంభ క్షయం అయిపోతుంది. దానివల్ల గత జన్మ సంచితంలో ఉన్నది ఆగామికి వెళుతుంది. ఇంక ఇందులో ఏమీ మిగలదు. కర్మశేషం మిగలకుండా జీవుడు కర్మ నుంచి విముక్తుడు అవుతాడు. అందుకని అంతకాలం బ్రతికితే లాభం అది. అలాంటి ఆయుష్యం రావాలంటే ఈ చంద్ర ప్రార్థన చేయాలి. పైగా మనకు ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రతి ఆదివారం, అన్ని రోజులు మాట ఎలా ఉన్నా ఆదివారం సూర్యోదయవుతున్న సమయానికి అలా నమస్కారం చేసి జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ బుర్ధ శంఖచక్ర. మగపాదివారం అక్కర్లే, ప్రతి ఆదివారం కూడా మగపాదివారానికి ప్రాశస్త్యం ఉంది. అందుచేత జయస్సదా సవితృమండల మధ్యవర్తి. ఈ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. బ్రహ్మగారు ఏం చేశారంటే సృష్టి మొదలుపెట్టాడు ఆయన. అయితే వెలుగు ఉండాలి కదా జీవరాశులకి, వెలుగు కలిగినట్టు ఒక బింబాన్ని తయారు చేశాడు. తయారు చేస్తే ఇంత ఇంత పెద్ద ఆకారం వచ్చింది. ఆ ఆకారాన్ని కళాకాంతి లేదు. అలాగే ఇంకో గోళం చేశాడు, చాలా గోళాలు చేశాడు. గోళాలు మట్టి గోళాల్లో ఉన్న ఎక్కడా కళాకాంతి లేకుండా ఉన్నాయి. ఇదండి బ్రహ్మగారు అంటారు, నీవే సృష్టికర్తవు కదా అంటే, నేను సృష్టికర్త బొమ్మలు తయారు చేశాను, ఆకారాలు తయారు చేశాను, చైతన్యాన్ని ఇవ్వలేకపోయానన్నాడు ఆయన. భాగవతంలో కూడా ఈ విషయం వస్తుంది. అప్పుడు ఏం జరిగిందంటే పరతత్వం, నిర్గుణ పరబ్రహ్మతత్వం ఇందులో ఈ మట్టి ముద్దలో ప్రవేశించింది. ప్రవేశిస్తే ఏమైంది? అదే సూర్యమండలం అయింది. సూర్యమండలాన్ని ఏమంటున్నాం? మార్తాండు, మృత అండ మార్తాండ. ఇది మొట్టమొదట్లో బ్రహ్మగారి చేత నిర్మితమైనప్పుడు మృతమైన కళాకాంతి లేనటువంటి మట్టి ముద్దలాగే ఉంది. కానీ అందులో భగవత్ చైతన్యం ప్రవేశించిన కారణంగా ఏమైంది? ఇంత కాంతిగా రోహిణి కత్తులో భరించలేకుండా ఉన్నాం మనం. ఇది చరిత్ర అన్నమాట. అసలు సృష్టికి ఏర్పడినటువంటి విషయాలు. ఈ విధంగా జయస్సద, ఈ ప్రార్థన ఆదివారం చేస్తే మనకి ఆయురారోగ్యాలు మంచిదని చెబుతున్నారు. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయు. ఒక తామర పువ్వు వేసుకున్నట్టు ఆ మట్టి ముద్దలో ఆ తామర పువ్వు మీద కూర్చున్నట్టు ఆయన కూర్చుని తేజస్సారిగా భగవంతుడు అన్నాడు కనుక దానిలో
ఆ భగవత్ చైతన్యం చేత ఆ మట్టి ముద్ద పెద్ద కాంతివంతమైన తేజస్సునిస్తుంది. అది మృత అండ మార్త అండ ఏర్పడడానికి కారణమని మనకి పురాణాల్లో ఉన్నటువంటి విషయం. అంత అలా ఉంటుంది భగవత్ చైతన్యం. అందుకోసమే ప్రత్యక్ష భగవానుడుగా సూర్య భగవాను చూస్తాం. అది కనుక అలా చేసినట్టయితే అన్ని విధాల మరి ఒక్కటి ఉంది, సూర్య భగవాన్ ఫోటో వేసినప్పుడు 4 చేతులతో వేస్తున్నారు. అది వాస్తవం కాదు, 2 చేతులు ఉండాలి. ప్రకరణ గ్రంథాల్లో ఉండే విషయం. ఎలాగా అంటే ధృత శంఖచక్ర, శంఖం చక్రమే ఉన్నాయి. మిగతా 4 చేతులు ఉంటాయి వైకుంఠంలో మహావిష్ణువుకి. కానీ ఆ విష్ణుతత్వం ఇందులో ప్రవేశించినప్పుడు మాత్రం 2 చేతులే ఉంటాయి. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం ఉంటాయి. అలా ఉన్న ఫోటో శాస్త్రీయ యొక్క 4 చేతులు కనపరచడం అనేటటువంటిది పురాణాల్లో సంప్రదాయంలో లేదు. ఇలాంటిది ఒక్కతో వేట్లపాలెంలో చూశాను ఫోటో నేను. అదే లేదా ఆ ప్రత్యేక ఎందుకు చెప్పారంటే అక్కడ 2 చేతులకు ప్రసక్తి లేదు. అక్కడ వైకుంఠంలో మహావిష్ణువు 4 చేతులు ఉంటాయి, ఈ దేవతలందరికీ 4 చేతులు ఉంటాయి. ఇక్కడ సూర్యమండలాంతర్వర్తి ఉన్నటువంటి ఇక్కడ మాత్రం ధృత శంఖ చక్ర అంతే. మిగతా లేదు, అసలు 2 చేతులు లేవు. ఏమిటి ఒకటేనండి. ఎస్, నేత్రాలు కూడా ఇలా అంతేనండి. ఇదేనా 3 నేత్రాలు లేవు. 3 నేత్రాలు చెప్పలేదు అసలు ఇక్కడ. ఒక రుద్రుడికి తప్పితే ఎక్కడ కూడా లేదు. అందుచేత ఇక్కడ కావాల్సింది ఏమిటన్నమాట, 2 చేతులతోటే ఉన్నటువంటి గోదావరి అచ్చయ్యశాస్త్రి గారని వేట్లపాలెంలో ఉన్నాడే, వాళ్ళ ఇంట్లో ఉందండి ఆ ఫోటో. ఇదాడిది ఎక్కడ దొరుకుతుందో అందుతుంది. దాన్ని బట్టి పరిశీలన చేసి నేను చూస్తే నా అన్వేషణలో దొరికింది ఏమిటంటే 2 చేతులే ఉండాలి. ఆ రూపాన్నే ధ్యానించాలి. ద్విభుజుడుగానే ఉన్నాడు తప్ప ఒకటి ఖాళీ చేతులు కావు. కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం ఉంటాయి. జయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. ఆపహాస్థానం సహా నారాయణ, నీరు స్థానముగా కలవడం ఒక అర్థం. రెండవది ఏమిటే నారా అంటే జీవరాశుల స్థానంగా కలవడం ఇంకో అర్థం. జీవరాశులు అందరికీ పోషకుడు కదా ఆయన. సరసిజాసన సన్నివిషత్ తమర భూమి మీద ఉంటాడు. తర్వాత ఎలా కేయూరవర్ భుజకీర్తులు అనే ఆభరణాలు ఉంటాయి ఉదాహరణకి. మకర కుండలబాన్, మకర కుండలు ఉంటాయి. ధృత శంఖ చక్ర, ఆ 2 చేతులతోటి శంఖ చక్రాలు పట్టుకుని ఉంటాడు. ఆ మూర్తిని ఆ సూర్యమండలంలో ఉన్నట్టుగా ఉపాసన చేస్తూ ప్రతి ఆదివారము సూర్యోదయ సమయాన్ని నియమం తప్పకుండా కనుక ఆరాధన చేస్తే తప్పనిసరిగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేతంగా నిజమవుతుంది. అది పెద్దలు చెప్పిన విషయం. అలాగే ప్రతి పూర్ణిమకు కూడా పూర్ణచంద్రుని దర్శనం చేయమని ఉంది. సహస్రచంద్రుల దర్శనంలో పూర్ణచంద్రుని దర్శించడం అర్థం కాదు, విధిచంద్రుని అర్థం కాదు. ఎందుకంటే దానికి కూడా కలాపం ఉంది కదా. అక్కడ దానికి స్తోత్రం అయిన ధ్యేయస్తదా చాలా మంది శ్లోకం వస్తుంది. ఇది కూడా నేను రాసిస్తున్న వారికి అందరికీ ప్రచారం చేద్దాం. అంతేదండి, చంద్రుడిని ఎలా ప్రార్థించాలో పూర్ణిమ వచ్చినప్పుడు. ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, గ్రహణంతో వెళ్ళిపోయింది మనకి. అది పాల్గొన శుద్ధ పూర్ణిమ దిగుతా ప్రతి నెల వస్తుంది కనుక ఈ ప్రార్థన చేయాలి. చంద్రుడు మనకి అన్ని విధాల మేలు కలుగుతుంది. దాని జ్ఞానోదయమై మనం భగవంతుని అర్థం తరిస్తాం. అది దాని లాభం. చంద్రుడు చల్లని వాడి కదా. ఏమంటారు, వసంత బాంధవ, వసంతునకు ప్రియమైనవాడ, ప్రేయ ప్రీతికరంగా ఉండేవాడు, చల్లగా ఉంటాడు కదా. సీతాంశు చల్లని కిరణములు కలవాడ, మే స్వస్తి కురు, నాకు క్షేమమును కలిగించు. గగన అర్ణవ మాణిక్య సంబోధన. గగనం అంటే ఆకాశం, అర్ణం అంటే సముద్రానికి ఆకాశానికి ఆభరణమైన వాడ. దాక్షాయిణీపతే, దాక్షాయిణీపతి ఎవరండి? దాక్షాయణి ఎవరు? సతీదేవి కదా. మరి దాక్షాయిణీపతి ఏమిటి? ఇది శంకరుడికి చెప్పినట్ట, చంద్రుడికి చెప్పినట్ట? చంద్రుడికి చెప్పిన స్తోత్రం దాక్షాయిణీపతి ఏమిటి అని అనుమానం వస్తుంది కదా. నిజంగా దాక్షాయిణీపతి ఒక దాక్షాయణనే సతీదేవికి దక్షయజ్ఞంలో వాడతారు తప్ప ఈయన భార్య అని కూడా దాక్షాయణ. అశ్విని మొదటి 27 నక్షత్రాలు రేవతి వరకు ఎవరు? దక్షిణ యొక్క కుమార్తెలు వీళ్ళంతా. 27 నక్షత్రాలు అధిష్టాన దేవతా మూర్తులు, చంద్రుడికి భార్యలు. అంటే దాక్షాయణి, దక్షస్య అపత్యం స్త్రీ దాక్షాయణి. అందుచేత దాక్షాయణి పద్ధతి సతీదేవి అని అర్థం చేసుకోకూడదు ఇక్కడ. అంటే 27 కుమార్తెలు ఉన్నారు ఆయన. 27 తర్వాత పార్వతీదేవి ఉంది, ఆ సతీదేవి. ఆ సతీదేవిని సరే అవమానపరిచాడు. ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయింది, వదిలేయండి. ఇక్కడ అశ్విని మొదలుకొని రోహిణి వరకు, రేవతి వరకు ఉండే 27 నక్షత్రాలు ఎలాంటివి అన్నమాటవి? ఈ వీటికి భర్త అయినవాడు. ఈ శ్లోకం కనుక మనం అమ్నాయం చేసుకుంటే చక్కగా జీవితం చల్లగా ఉంటుంది, సుఖంగా బతుకుతామని, మనకి ప్రారంభ శేషం ఉండదని పెద్దల యొక్క నిర్ణయం కనుక వసంత బాంధవ ప్రేయ సీతాంశు స్వస్తి మే కురు గగనార్ణవ మాణిక్య చంద్ర దాక్షాయిణి చెది ఆహ్లాదనే ఇత్యస్మాత్ ధాతో
ఇది ఆహ్లాదం అనే ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి ఆ స్వరూపాన్ని ధ్యానించుకుంటే మనకి శ్రేయస్సు కలుగుతుందని చెప్పినటువంటి విషయం. అంటే చంద్రధరుడుగా ఈశ్వరుని ఆరాధిస్తే ఏమవుతుంది, ఆ శిరస్సు మీద రేఖగా ఉన్నాడు. అన్ని విధాలా కుదిరింది. ఇలా మనకి ఉన్నాయి. అందుకే దేవతలందరూ కూడా చేశారు. ఇక్కడ అర్జునుడు దీని అస్త్ర లాభాలంతా పొందాడు. మన కథలోకి వచ్చాం కదా, ఇన్ని లాభాలు పొందాడు. అలాగే ఎందుకు చెప్పానంటే అది చంద్రుండు ఆ మాట వచ్చింది కనుక సాంద్ర చంద్రికల దిక్సతులను అలకరు దిక్కులనేటువంటి స్త్రీలకి ఆనందం కలగచేస్తున్నట్ట. ఎవరు? చంద్రుడు. ఊర్వశిలో ఒక అప్సరస స్త్రీ దేవలోకంలో. ఈ అర్జునుడు దేవేంద్రుడు యొక్క అర్ధాసనని కూర్చోవడం చూసింది ఆవిడ. చాలా అందంగా ఉన్నాడు. అతను భర్తగా అయితే నాకు సంతోషంగా ఉంటుందని భావం కలిగింది ఆమెకి. అర్జును సమాగం ఒక అంశం చేసి అర్జునుడు సమాగం కోరినటువంటిది ఎలా చేసిందంటే చంద్రిక ధవళ దుకూలంబు గట్టి తెల్లని చీర కట్టుకుందట. వివిధ సురవి కుసుమునకి రంబులు మూడిసి చక్కని పువ్వులని అలంకరించుకుందట. నిలుకొడవలసిన కుమరంగు తేవయ్యను అంబోలే గజ్జ మిరపు మెరిస్తే వెంటనే అంతర్ధానం అయిపోతుంది. అది కానీ మిరపు అలా ఉండిపోతే ఎంత అందంగా ఉంటుందో అలా ప్రకాశిస్తుందట ఊర్వశి. నిలుకొడవలసిన కుమరంగు తేవయ్యంబోలే ఎలా ఉందట. మణిమయ మంజీర జలం జలనినాదంబును కటికలాపక్రికిణి క్రేంకారంబును కంకణ జనజంకారంబును మదన అజ్ఞావాద్య ఘోషంబును బోలిము వయసుండ. ఇక్కడ అందెల యొక్క చప్పుడు, ఇక్కడ వడ్డాణ మువ్వల చప్పుడు, ఇక్కడ గాజుల చప్పుడు, బంగారు గాజుల చప్పుడు. ఇవి ధ్వని చేస్తుంటే అది ఎలా ఉంది, మదనాజ్ఞావాద్య ఘోషణ ఉంది, మన్మథుని యొక్క వాగ్య ఘోషణ ఉంది. అంత సౌందర్య, అసలే సౌందర్యవతి ఊర్వశి అంటే ఆ సౌందర్యం అలంకరించుకోవడం అర్జునుడు యొక్క పొందుకోరి అలా వచ్చిందట. మందగమనంబున నెమ్మదిగా నడిచి వస్తుంది. అర్జునుడు చూశాడు. ఏమనుకోవాలి, ఇంత అందగతే వచ్చినప్పుడు మరో రకంగా భావిస్తే అర్జునుడికి చెప్పక్కర్లేదు. వెంటనే లేచి పాదాలకి నమస్కారం చేశాడు. నన్ను పుత్ర స్నేహంబున మనమున మన్నించి శుభ సమగ్రుని చేయన్ సత్కృతార్థజన్ముడనైతి అని పద్యం. ఓ జనయిత్రి తల్లి అనమాట. నీ రాక వల్ల నేను ధన్యుడయ్యాను. నన్ను అసలు పుత్ర స్నేహంతో వచ్చిందే, వేరే అభిప్రాయంతో వచ్చింది కదా, భోగాపేక్షతో వచ్చింది కదా. భోగాపేక్షతో వచ్చినటువంటి నవలావణ్యవతి అప్సరస అలంకారంలో మరింత సౌందర్యంగా ఉండి ఎటువంటి వాళ్ళకి కూడా మోహం కలిగించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని ప్రలోభపడలేడు మహానుభావుడు అర్జునుడు. అది అర్జునుడు గొప్పతనం. చెలించలేదు అతని మనస్సు, తల్లిగా భావన చేశాడు. అది మానవుడికి కావలసిన విషయం. కన్నుదోయికి అన్యక అంతరడ్డంబైన మాతృభావము చేసి ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు, ఈ అర్జునుడు కూడా అలాగే ఉన్నాడు. నన్ను పుత్ర స్నేహంబున మనమున మన్నించి శుభ సమగ్రుని చేయన్ సనుదేంచి తీవు ముదమున జనయిత్రీనే కృతార్థజన్ముడ, నా జన్మ తరించిందన్నాడు. అప్పుడు అంది కదా ఆవిడ, నన్ను జనయిత్రి వంశు ఒక నీ తల్లిలాయా నీకు అప్సరసను. నేను అప్సరసను ఎవరైనా అనుభవించవచ్చు. అంటే ఇక్కడికి వచ్చేటట్టు స్వర్గానికి వచ్చేవాళ్ళు అందరికీ మేము ఉంటాం కదా, నాకు నీకు తల్లి ఏమిటి? నేను అలా కాదు. మాకు పూర్వులో పురూరవుడు ఒక చక్రవర్తి ఉండేవాడు. షట్చక్రవర్తుల్లో ఒకడతను. చాలా చరిత్రలు ఉన్నాయండి మనకి. హరిశ్చంద్రో నలోరాజ పురుకుత్స పురూరవ నగర కార్తవీర్యస్య షడైతే చక్ర. 6 చక్రవర్తులు పురూరు. ఈ పురూరవుడికి ఒకప్పుడు భార్యగా ఉంది ఈవిడ. పురూరవుడు మా వంశానికి పూర్వుడు. చంద్రవంశంలో పుట్టినటువంటి పురూరవుడు ఉన్నాడే, ఆ పురూరవుడు మాకు పూర్వుడు. అంచేతను ఆయన నువ్వు భార్యగా ఉన్నావు కొంతగా, నువ్వేమవుతావు? మా వంశకర్తకి భార్యగా ఉన్నా ఏమవుతావు? తల్లి అవుతావు కదా. అంచేత నువ్వు నాకు తల్లి అన్నాడు. అంటే సోపపత్తికంగా చెప్పాడు, నిదర్శనపూర్వకంగా నువ్వు తల్లి వరుసలు అవుతారు. నన్ను తల్లి వరుసగా భావిస్తావా? నీ కోరిక ప్రకారం నువ్వు ప్రవర్తించమని కోపం వచ్చింది. కామాత్ క్రోధోభిజాయతే అన్నారు. జాయతో విషయాన్ పూస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతే అని భగవద్గీతలో ఒక లిస్ట్ ఇచ్చేశాడు. అందుచేత ఇక్కడ ఏం జరిగింది? కామానికి లొంగిపోయింది కనుక ఈమె తన కోరికని నెరవేర్చలేదనే ఉద్దేశంతో నీకు షండత్వము సంప్రాప్తించుగాక. అది శాపం. అయిపోయింది, వెళ్ళిపోయింది, కోపగించి వెళ్ళిపోయింది. తర్వాత మరుసటి రోజు దేవేంద్రుడు ఇదంతా గమనించాడు. ఆయన ఈ పరీక్ష కోసమే పెట్టాడు అతను, ఇతని మనస్తత్వం ఎలా ఉంటుందో అని. ఇంద్రపాత్రని ఎన్నడూ మనం తేలికగా చూడవద్దు, చాలా జాగ్రత్తగా గమనించాలి. అహల్య విషయంలో కూడా
పొరపడుతున్నారు జనం. వ్యాఖ్యాన సమేతంగా చూడండి రామాయణాన్ని. రామాయణ ఉపన్యాసాలు ఎప్పుడైనా జరిగితే నిరూపణ చేస్తాను నేను. ఎక్కడా ఇద్దరిలోనూ కూడా అహల్యలోనూ దోషం లేదు, ఇంద్రులోనూ దోషం లేదు. కానీ ప్రచారం మాత్రం చాలా అస్తవ్యస్తంగా చేస్తున్నారు. అలా చేయడం తగదని సాక్ష్యమిస్తున్న మన వాగ్మయం. అది ఎందుకో ఇప్పుడు సమయం కాదు దానికి, ఇంకొప్పుడు ఎప్పుడైనా కలుసుకున్నాం చూద్దాం. కనుక ఇక్కడ ఏమైపోయిందనమాట, ఆ ఇంద్రుడు మెచ్చుకున్నాడు. నీ ఇంద్రియ జయము కీర్తనీయము తండ్రి. అటువంటి అప్సరస వస్తే నువ్వు ప్రలోభపడలేదయ్యా, నీ ఇంద్రియ జయానికి నేను సంతోషిస్తున్నాను. శాపం పెట్టింది కదా నీకు, షండత్వం సంప్రాప్తించుగా, కానీ ఆ షండత్వం నీకు వరంగా ఇస్తున్నానన్నాడు. ఏమని, నువ్వు అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది కదా, అజ్ఞాతవాసంలో నువ్వు షండుడవే ఉంటావు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఇంకో రకంగా. అంచేత అప్సరసలకి అక్కడ ఉన్నటువంటి రాసకన్యకలకు ఏం చేస్తావు నువ్వు, నాట్యాలు సంగీతాలు నేర్పు. ఇది నీకు వరంగా వచ్చింది, ఇది 1 ఏడాదే ఉంటుంది, అది పెర్మనెంట్గా శాపం ఉండదు. అంటే అర్థం, ధర్మానికి నిలబడి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా శాపం ఇచ్చినా అది వరమే అవుతుంది. అంటే ధర్మో రక్షతి రక్షిత, అది విశేషం. అంటే అర్జునుడి యొక్క ప్రవర్తన, గుడాకేశుడు అని పేరు అర్జునుడికి. గుడాకేశుడు అజ్ఞాన రూప తమో నిద్రాయ గుడాకాయ ఈశ గుడాకేశ నిర్వచనం. అజ్ఞాన రూపమైన తమోగుణ నిద్రకి గుడ అని పేరు. దాన్ని నిరోధించాడు. అజ్ఞాన సంబంధమైనటువంటి నిద్ర అతనికి అసలే నిద్ర, మామూలు నిద్ర లేని అర్థం కాదు. అజ్ఞానం అనే నిద్ర లేదు గనక గుడాకేశుడు అని పేరు వచ్చింది. అది అర్జునుల్లో ఉండేటువంటి సౌశీల్యం, గొప్పతనం. అందుచేతనే సవ్యసాచిగా అతను పరాక్రమాన్ని చూపించగలిగాడు. ధర్మనిష్టలో ఉన్నాడు గనక. ఇందులో ఒక చిత్రం కూడా మన ఈ భారతంలోనూ మాట చెప్పారు. అంగారపర్ణుడు ఓడిపోయాడు కదా, పేరు మార్చుకున్నాడు చిత్రరథుడని. ఎందుకు ఓడిపోయానో కారణం చెప్పాడు. అక్కడ తను భార్య అందరితోటి కూడా వినోదంగా వచ్చాడు వాడు గంగానది తీరాలి. నువ్వు ఎందుకు జయించావంటే, నువ్వు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నావు గనక నన్ను గెలవగలిగావు అన్నాడు అర్జునుడితో అంగారపర్ణుడు. గంధర్వుడిని కూడా జయించగలిగిన శక్తి దేనివల్ల వచ్చింది, బ్రహ్మచర్య దీక్ష వల్ల వచ్చింది. బ్రహ్మచర్యానికి అంత గొప్పతనం ఉంది. అది గృహస్థులు కూడా ఏ ఏ సమయాల్లో బ్రహ్మచర్యం పాటించాలో, ఏ సమయంలో గార్హస్థ్య ధర్మంలో ఉండాలో ఉన్నాడు చెప్పాను, మళ్ళీ అక్కర్లేదు. ఆ నియమాల్ని పాటిస్తూ ఉంటే ఋతుకాలముల ఆత్మసతి ఎందు రతి సల్పున్నతలు సదా బ్రహ్మచారి. భీష్ముల వారు కూడా మనకు చెప్పబోయేటటువంటి ఘట్టంలో కూడా వస్తున్నాయి. నియమాల్ని పాటిస్తూ గృహస్థ ధర్మంలో కనుక భార్యాభర్తలు ఉంటే వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది. బ్రహ్మచర్య వ్రతం పాలించినటువంటి పుణ్యం వాళ్ళకు కూడా లభిస్తుంది. గృహస్థులు అయినా సరే నియమానుసారంగా. ఆ నియమం ఏంటో మనం చెప్పాను, మళ్ళీ అక్కర్లేదు. ఆ ప్రకారంగా పంచ పర్వములను ఉన్నాయి మనకి. ఒకసారి గుర్తు చేస్తున్నాం. అమావాస్య, పూర్ణిమ, సంక్రమణం, పితృతిథి అంటే తండ్రి కానీ తల్లి కానీ మరణించినటువంటి తరువాత ఇలాంటి తిథుల్లో కనుక బ్రహ్మచర్యాన్ని కనుక పాటించినట్లయితే అది వాడు శాశ్వత బ్రహ్మచర్య పొందినటువంటి సత్ఫలితాన్ని పొందుతాడు అని మనకి ధర్మశాస్త్రాల్లో